close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ట్యూస్డే, నాకు ఆఫీస్ ఉంది. సో టైం వచ్చేసి అరౌండ్ 8 o'clock అవుతుంది. సో నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి. సో ఏ వర్కింగ్ డే ఇన్ ఆఫీస్ నేను ఈ వీడియోలో చూపిస్తాను మీ అందరికీ. నా ఆఫీస్, నా వర్క్ ఎలా ఉంటుంది, డే మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. ఇది నా బ్రేక్ఫాస్ట్కి చాలా ఈజీగా ఉంటుంది. ఈజీ అండ్ ఫాస్ట్ రెసిపీ బనానా షేక్, బనానా స్మూతీ. లంచ్ బాక్స్కి దోశ ప్రిపేర్ చేసుకుంటున్నా. కొంచెం ఆయిల్ తీసుకొని ఇట్లా వేద్దాం ఫస్ట్. ఫోన్ పక్కన పెట్టి ఎగ్ పడకూడదాం కొంచెం. సో 2 దోసెస్ రెడీ ఫర్ లంచ్ అనమాట. లంచ్కి 2 దోశ రెడీ అయింది. సో బ్రేక్ఫాస్ట్ అయింది. సో లంచ్ కూడా ప్రిపేర్ చేసుకున్నా. ఇంకా ఆఫీస్ బ్యాగ్ సర్దాలి, ల్యాప్టాప్, లంచ్ బాక్స్ అన్నీ సర్దాలి బ్యాగ్లోకి. లెట్స్ డూ ఇట్. Laptop charger. Let me take my phone charger. అన్నిటికైనా ఇంపార్టెంట్ అది ఐడి కార్డ్. ఇదైతే మర్చిపోకూడదు. ఇది వేసుకుందాం, ఇష్యూ వేసుకుందాం. ఇది మా ఇంటి బయట లుక్ అయితే ఎలా ఉంది చూడండి, రోడ్డే. సో ఎగ్జాక్ట్గా 2 minutes నడిస్తే బస్ స్టాప్ వస్తుంది. సో నాకు నా ఆఫీస్కి డిస్టెన్స్ వచ్చేసి ఒక 30 minutes ఉంటుంది. టైం వచ్చేసి అరౌండ్ 8 o'clock అవుతుంది. టెంపరేచర్ అరౌండ్ 8 centigrades ఉంది. మా ఇంటి దగ్గర నుంచి ఒక 2 minutes నడిస్తే బస్ స్టాప్ వస్తుంది. సో బస్ స్టాప్ నుంచి మెట్రో వెళ్ళాలి. ఒక 2-3 minutesలో మెట్రో ఉంటుంది. ఆ మెట్రో నేను తీసుకుంటే నాకు ఆఫీస్ ఒక 15 minutes అనమాట డిస్టెన్స్. సో అది కూడా మీకు చూపిస్తాను. నియర్ బై బస్ స్టాప్ ఉంది. బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేద్దాం. ఇదే బస్ స్టాప్. బస్ రావడానికి ఒక 3 minutes టైం పడుతుంది. బస్ వస్తుంది, మన కోసం ఆగుతుంది అనమాట బస్సు. హలో, ఇదే అనమాట మా హౌస్. జస్ట్ 1 minute అవే. ఫాల్ కలర్స్ చూడండి ఇక్కడ. అంతే కనిపించట్లేదు, అక్కడక్కడ కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ చూడొచ్చు, ఈ చెట్టుకు ఉంది, ఈ చెట్టుకి రెడ్గా అయినాయి. ఇక్కడ వచ్చే చెట్లు ఉన్నాయి చూడండి, అక్కడ బాగా రెడ్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఎల్లో, రెడ్ ఈస్ గ్రీన్, again yellow. Life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a... ఇది హెండన్ అనే మెట్రో స్టేషన్. మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక 2 minutes డిస్టెన్స్లో ఉంటుంది. ఆ బస్కి ఒక $2.5 ఛార్జ్ చేశారు. ఇక్కడ హెండన్ నుంచి మెక్లిన్ అనే స్టేషన్కి వెళ్ళాలి నేను. దానికి ఒక $6 ఛార్జ్ చేస్తారు. టోటల్ ఒక $9 అవుతుంది నాకు. ట్రైన్ వచ్చేసి ఇంకొక 5 minutesలో ఉంది. మీకు కనపడుతుందో లేదో అక్కడ నాకు. సో ఒక 5 minutesలో నాకు ట్రైన్ అయితే వస్తుంది. ఇది మెట్రో స్టేషన్.
జస్ట్ 15 minutes ఉంటే ఇక్కడ నుంచి నా ఆఫీస్కి స్టాప్ వస్తుంది, అక్కడ దిగి చూపిస్తాను. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. సో మెక్లీన్ నా స్టేషన్, ఇప్పుడే దిగాను అనమాట. ఈ కనిపించేది నా ఆఫీస్ అనమాట. ఇది ఆఫీస్ బిల్డింగ్. జస్ట్ ఒక మెట్రో స్టేషన్ నుంచి ఒక 4 minutes నడిస్తే ఆఫీస్ వస్తుంది. ఇదే అనమాట నా ఆఫీస్ సరౌండింగ్స్ ఇలా ఉంటాయి. టైం వచ్చేసి 8:45 అవుతుంది. సో ఆఫీస్ స్టార్ట్ వచ్చేసి 9కి, 8:45, 8:50 అలాగే ఆఫీస్లో ఉంటాను నేను. ఈరోజు చాలా మీటింగ్స్ ఉన్నాయి. స్ప్రింట్ స్టార్ట్ అయ్యి 2 రోజులు అయింది. సో చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇది మెట్రో స్టేషన్ బయట. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ మెట్రో స్టేషన్ ఏంటంటే కనెక్టెడ్ విత్ బస్ స్టాప్స్ అనమాట. ఇక్కడ కొన్ని బస్ స్టాప్స్ ఉన్నాయి చూడండి. సో బస్సులో వచ్చి ఇక్కడ ఆగుతాయి. సో కనెక్టివిటీ అనేది అలా ఉంటుంది అనమాట. డిఫరెంట్ ప్లేసెస్కి కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ బైసికల్స్ ఎవరైనా తెచ్చుకుంటే దీంట్లో పెట్టుకోవచ్చు. రెంట్ మీ అనే దాంట్లో లోపల బైసికల్స్ లాకర్ అనమాట. ఇది ఆ లాక్ ఓపెన్ చేస్తే లోపల బైసికల్ పెట్టుకోవచ్చు సెక్యూరిటీ కోసం. చూడండి మంచిగా ఫాల్ కలర్స్ కనపడుతున్నాయి నా ఆఫీస్ దగ్గర. ట్రీస్కి అన్నిటికీ బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ ట్రీస్ చూడండి. సో అవి చూడండి రెడ్డిష్ ఎల్లోగా, ఏ ఫాల్ కలర్స్. కాకపోతే కొన్ని ప్లేసెస్లో చాలా మౌంటైన్స్ని చూస్తాము, ఎక్కువ చెట్లు అట్లా ఉంటాయి. బట్ ఇన్ జనరల్ ఇదే ఫాల్ కలర్స్. ఇంకొన్ని రోజులకి ఆకులన్నీ రాలిపోతాయి. ఇదే అనమాట నా ఆఫీస్ ఏరియా. సో ఎక్కడైనా కూర్చోవచ్చు నేను, బట్ 10th floorలో టీమ్మేట్స్ అందరు కూర్చుంటారు. సో అక్కడికి వెళ్తాను నేను. ఇది అనమాట. సో 10th floorలో నా టీమ్మేట్స్ కూర్చుంటారు. మేబీ ఒక 25 floors ఉంటుంది అనుకుంటా ఇది. ఇక్కడ ఒక పిజ్జా షాప్ ఉంది. ఇక్కడ పిజ్జా బాగుంటుంది చాలా. చికెన్ పిజ్జా, వెజ్ పిజ్జా కూడా ఉంటుంది. సో చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ. ఎప్పుడైనా సరే లంచ్ బాక్స్ తెచ్చుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి తింటండి. రంగులు రాట్నంలా తిరగాలి దీనికి. లోపలికి ఎక్కడైనా యాక్సెస్ ఉంటుంది. సో లెట్ మీ స్కాన్ మై ఐడి. సో ఓపెన్ అయింది. ఇక్కడి నుంచి నా ఆఫీస్ వచ్చేసరికి నేను కూర్చునేది 10th floor కదా. టైం వచ్చేసి అరౌండ్ 8:50 అవుతుంది. ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను. నాకంటే ముందు చాలామంది వచ్చారు నా టీం మెంబర్స్. సో కొన్ని స్టోరీస్ ఉన్నాయి, వర్క్ చేయాల్సిన స్టోరీస్, అది కంప్లీట్ చేయాలి. సో దాని గురించి వర్క్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ మై డెస్క్. ఇదే నా డెస్క్ సెటప్. ఎవ్రీడే ఇక్కడే కూర్చోవాలని లేదు, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఏ ఫ్లోర్లో అయినా కూర్చోవచ్చు. బట్ నా టీం ఇక్కడ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కూర్చుంటాను. Through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go. టైమ్ ఈజ్ అరౌండ్ 11 o'clock అయింది. సో 2 hours వర్క్ చేశాను. సో లెట్స్ హ్యావ్ ఏ కాఫీ బ్రేక్. కాఫీ అయితే కూడా తెచ్చుకుందాం. సో ఇదే ప్యాంట్రీ. ఇక్కడ కాఫీ అన్నీ దొరుకుతాయి. క్యాపచినో, కాఫీ, ఎవ్రీథింగ్ విల్ బీ అవైలబుల్ హియర్. సో కాఫీ తీసుకుందాం. నా ఆఫీస్ నుంచి అవుట్ సైడ్ లుక్ చూడండి, బయట వ్యూ ఇది అనమాట. ఇలా ఉంది, చాలా బాగుంది కదా. అవుట్ సైడ్ వ్యూ అనమాట ఇది మొత్తం. వెనిలా లాటే సెలెక్ట్ చేసుకుంటాను. స్టార్ట్.
ఆఫీస్లో కొన్ని స్నాక్స్ అవైలబుల్ ఉంటాయి. లెట్ మీ షో యు. ఇవన్నీ పెయిడ్ స్నాక్స్ అనమాట. ఇక్కడ రాశారు కదా ప్రైసెస్. సోడా 1.5, ఫ్రూట్స్ సంథింగ్, ఫ్రూట్ స్నాక్స్, బార్స్ అని చెప్పేసి ఇవన్నీ పెయిడ్ స్నాక్స్. కొన్ని ఫ్రీ స్నాక్స్ కూడా ఉంటాయి, అవి కాసేపు ఆగిన తర్వాత చూపిస్తాయి. ఇవన్నీ పెయిడ్ స్నాక్స్. ఇక్కడ చూడండి, ఇది 7th ఫ్లోర్. ఈ 7th ఫ్లోర్లో కిచెన్ ఉంది. పక్కన చూడండి కొంచెం మట్టేసి అక్కడ గడ్డి అంతా పెంచుతున్నారు. అదంతా కిచెన్. అక్కడంతా ఫుడ్, రెస్టారెంట్స్ అవన్నీ ఉంటాయి. సో ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్, మిషన్స్, గ్యాస్ ఉంటుంది కదా, సో అవంతా పైకి పెట్టేశారు. అక్కడ కొంచెం మట్టేసి వాటర్ పెట్టి ఇది గడ్డి అంతా పెంచుతున్నారు. గడ్డి, చిన్న చిన్న చెట్లు అంతా పెంచుతున్నారు. చూడండి అక్కడ ఒక బిల్డింగ్ ఉంది చూడండి, దాని మీద యూఎస్ ఫ్లాగ్ ఉంది. చూపిస్తా జూమ్ చేసి కొంచెం. యా, అది బిల్డింగ్. యూఎస్ ఫ్లాగ్ ఉంది అక్కడ. ఇక్కడ చూడండి హిల్టన్. ఇదొక రిసార్ట్ ప్లస్ హోటల్. ఇక్కడ స్టే ఉండొచ్చు. ఇది మా ఆఫీస్ దగ్గర ఇవన్నీ బిల్డింగ్స్ అనమాట. మా ఆఫీస్ 10th ఫ్లోర్ నుంచి చూస్తే ఇలా కనపడుతుంది. ఇక్కడ కాఫీ తాగడం అయిపోయింది. బ్యాక్ టు వర్క్ నా. The pipeline issues 837. I have updated the latest comments. So I have identified 2 issues over there. One, the IAM role, it is deprecated. ఇట్స్ లంచ్ టైం నౌ. టైం వచ్చేసి 1:30 అయింది. లంచ్ చేయడానికి కొంచెం టైం దొరికింది. సో యూజువల్లీ ఈరోజు ట్యూస్డే కాబట్టి వర్క్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ కాల్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ కాల్స్ ఉన్నాయి. దట్టు ఇంకో 2 రోజుల్లో నా స్ప్రింట్, లైక్ నేను చేసే వర్క్ అనేది సబ్మిట్ చేయాలి కాబట్టి కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది ఆఫీస్లో. ఇది ఇంకొక వ్యూ అనమాట ప్యాంట్రీ దగ్గర నుంచి. ఇక్కడ చూడండి, అక్కడంతా హౌసెస్, అక్కడంతా మెట్రో ఉంది చూడండి. నేను మార్నింగ్ వచ్చిన మెట్రో అదే అనమాట. ఇక్కడ చూడండి, ఈ బిల్డింగ్లో కింద 7-8 ఫ్లోర్ల పైన ఇక్కడ చూడండి చెట్లు అంతా గ్రీనరీ లాగా ఒక పార్క్ లాగా చేశారు. ఆ పైన రెస్టారెంట్స్ ఉన్నాయి. అక్కడ ఒక రెస్టారెంట్ ఒకటి ఉంది. లాస్ట్ వీక్ అక్కడికి వెళ్ళాను లంచ్ చేయడానికి. ఇక్కడ బస్సు ఉంది. బస్సులో ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఇక్కడేమో ఒక గోల్ఫ్ కోర్ట్ ఉందన్నమాట, చిన్నది గోల్ఫ్. ఇది ప్యాంట్రీ. ఇక్కడైతే ఆడుకోవడానికి ఉంది చూడండి. ఈ బాల్స్ తీసుకొని దాంట్లో వేయచ్చు. ఇలా ఆడుకోవచ్చు ఖాళీ టైం ఎప్పుడన్నా ఉంటే. డన్ విత్ లంచ్. ఒక మీటింగ్ ఉంది, ఫాస్ట్గా జాయిన్ అవ్వాలి. ఆల్రెడీ మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఫాస్ట్గా జాయిన్ అవ్వాలి. స్నాక్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇదే ప్లేస్. ఇక్కడ స్నాక్స్ ఉంటాయన్నమాట. చూద్దాం ఏమున్నాయో. ఇక్కడ చూడండి, ప్రోటీన్ బార్స్, చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి. సో మనకు కావాల్సింది ఏదైనా తీసుకోవచ్చు. సాల్ట్, లైమ్ అంట. కింద దాంట్లో అన్ని చిప్స్ అన్నీ ఉన్నాయి.
ఇక్కడ కూడా బిస్కెట్స్ ఉన్నాయి అండ్ పీనట్స్ ఉన్నాయి, ఆల్మండ్స్, క్యాషెస్ కూడా ఉన్నాయి. క్యాషెస్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి కోక్స్ ఉన్నాయి. సో ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ కోక్స్ ఉన్నాయి. టైం వచ్చేసి 4:12 అవుతుంది. సో అనదర్ 40 minutes అంటే నాకు ఆఫీస్ అయిపోతుంది. 40-50 minutes. సో ఇక్కడ ఏమన్నా చూపిస్తా చూడండి. ఇది ఇంకొక ఎండ్ ఆఫ్ ద ఆఫీస్. ఇక్కడ చూడండి చెస్ బోర్డ్ ఉంది ఆడుకోవడానికి. అదర్ ఎండ్ ఆఫ్ ద ఆఫీస్ చెస్ బోర్డ్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి టేబుల్ టెన్నిస్ ఆడచ్చు. ఇక్కడ సోఫాస్ ఉన్నాయి. ఈ సోఫా మీద టేబుల్ టెన్నిస్ బ్యాట్స్ కూడా ఉన్నాయి. ఐ కెన్ ప్లే లైక్ దిస్. బట్ ఇది ఏంటో తెలియదు నాకు. వాట్ ఇస్ దిస్? మేబీ దీని మీద ఇట్లా వేస్తారేమో. ఇదేం గేమ్ ఐ డోంట్ నో. ఆఫీస్ అయితే అయిపోయింది. ఫుల్ అండ్ ఫుల్ ఆకలి వేస్తుంది. మెట్రో దగ్గరికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళి కొంచెం కుక్ చేసుకొని టీవీ చూస్తూ బిగ్ బాస్ టీవీలో ఫుడ్ తినాలి. ఫుల్ ట్రాఫిక్ అయింది ఇక్కడ. ఈవినింగ్ అయిపోయింది కదా, మొత్తం ఫుల్ అండ్ ఫుల్ ట్రాఫిక్. మొత్తం అయిపోయినాయి కార్లన్నీ. సో లెట్ మీ స్కాన్. ఇది ఆఫీస్ అనమాట. దిస్ ఈజ్ ద ఆఫీస్ వ్యూ. అదొక టవర్ కనిపించేది. ఈ గ్లాస్ బిల్డింగ్ ఒక టవర్, అదొక టవర్. మొత్తం 3 టవర్లు ఉంటాయి. ఇదొక హాల్ పెద్దది. సో మెట్రో నుంచి డైరెక్ట్ కనపడుతుంది అనమాట ఆఫీస్. ఇది మన ఇండియాలో హైటెక్ సిటీ లాంటిది అనమాట. టైసన్స్ కార్నర్ అని చెప్పేసి మొత్తం ఐటీ కంపెనీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సర్కిల్. దిస్ ఇస్ అ బస్ కూడా వచ్చేసింది. ఆఫీస్ నుంచి ఇంటి దగ్గరకు వచ్చేసాను. ఇప్పుడే బస్ దిగాను. టైం 5:30 అయింది. ఇందాక 5 కదా, ఇప్పుడు 5:30. జస్ట్ 30 minutesలో మొత్తం చీకటి అయిపోయింది చూడండి. ఫుల్. ఎందుకంటే ఇక్కడ వింటర్ స్టార్ట్ అయింది కదా. డే లైట్ సేవింగ్ కూడా మన November 2 ఎండ్ అయింది. సో తొందరగా ఏంటంటే లైట్ పోతుంది అనమాట. డన్ విత్ ద కుక్. నన్ను 1 week ముందు నుంచి అడుగుతున్నాను. గుడ్ నైట్.